నమస్తే. చాలాసార్లు ఇంట్లో ఇవి పెట్టుకుంటే మనకు కలిసొస్తుంది, ఇవి పెట్టుకుంటే మనకి కలిసి రాదు ఇలాంటి అపోహలు కానీ, లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ లాంటివి చెప్పినప్పుడు కానీ, అబ్బా ఇది మన ఇంట్లో ఉండిపోయిందే అని చెప్పి కంగారుగా వెళ్ళిపోయి ఆ సామాను కనబడక ఆ టైంలో చాలా ఆదుర్దా అయిపోతూ ఉంటుంది కదా. అసలు ఎటువంటి వస్తువులు ఉండొచ్చు, ఉండకూడదు అనేది ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం తెలుసుకుందాం. When I visit homes in general for objectal vastu నేను చేసినప్పుడు placements of different items, every single item నేను చూస్తాను. సో అంటే నాట్ యువర్ పర్సనల్ ఐటమ్స్, బట్ ఏమవుతుందంటే కొన్నిసార్లు నేను చూసే ఫిగరిన్స్ కానివ్వండి, పిక్చర్స్ కానివ్వండి, పోస్టర్స్ కానివ్వండి, లేకపోతే ఈ పోస్లిన్ ఫిగర్స్ కానివ్వండి, డాల్స్ లాంటివి కొన్ని చాలా సాడ్గా ఉండడం కానివ్వండి, లేకపోతే కొన్ని అంటే చాలా ముభావంగా ఉండడం కానివ్వండి, లేకపోతే ఫేస్లో ఎక్స్ప్రెషన్ లేకపోవడం కానివ్వండి, ఇలాంటివి ఇన్ జనరల్ జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఇటువంటి ఐటమ్స్ ఏవైతే సాడ్నెస్ని డెపిక్ట్ చేస్తాయో, ముభావంగా ఉండడం కానీ, ఇంకా కొంతమంది హౌసెస్లో నేను చూశాను చెంపల మీద చేతులు వేసుకుని ఇలా కూర్చుని, అది ముద్దుగా ఉంటుంది. ముద్దు ఒక్క నిమిషమే అంటారు కదా, చూడంగానే నచ్చింది, చూడంగా నచ్చదు. సో ఆ రకంగా ఈ పర్టిక్యులర్ చెంప మీద చెయ్యి వేసుకుని ఉన్న బొమ్మలు కానివ్వండి, ఫెరోషియస్గా ఉన్న బొమ్మలు కానివ్వండి, లోన్లీనెస్ని డెపిక్ట్ చేసే ఎటువంటి ఫిగరిన్స్ కానివ్వండి, కొన్ని పెయింటింగ్స్లో, నో అఫెన్స్ టు ది ఆర్టిస్ట్ బికాజ్ ఐ లవ్ యూ ఆల్, ఐ థింక్ మై హౌస్ ఇస్ అ ఆర్ట్ గ్యాలరీ. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ కొన్ని పెయింటింగ్స్లో ఈ మోడర్న్ ఆర్ట్ ఆస్పెక్ట్లో ఏమవుతుందంటే సింగిల్ ఫిగర్స్, సింగిల్ ఫిగరిన్స్, ఇటువంటి పెయింటింగ్స్ ఎక్కువగా వేసేస్తూ ఉంటారు తెలిసి తెలియక. అలాంటి సింగిల్ పెయింటింగ్స్ ఎప్పుడు కూడా మీరు తెచ్చుకోకండి. తర్వాత భయానక చిత్రాలు లైక్ కొన్ని సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐవ్ సీన్, నేను హోటల్స్ అండ్ స్టార్ హోటల్స్ వాస్తు చేసినప్పుడు కూడా ఒకసారి చూశాను. ఐ థింక్ ఇన్ చెన్నై వెన్ ఐ సా వుల్వ్స్ పెయింటింగ్స్ ఉండినాయి హోటల్స్లో. వుల్ఫ్, యా డెఫినెట్లీ వెస్టర్న్ ఆస్ట్రాలజీలో వుల్ఫ్ విల్ ప్లే సర్టన్ రోల్, బట్ అంటే వుల్ఫ్ మ్యాజిక్ తేగలదు అని మనం నమ్ముతాం. నేను కూడా కొన్ని రెమెడీస్లో చెప్పున్నాను అది. బట్ ఏంటంటే వుల్వ్స్ ఇన్ బెడ్రూమ్స్, వుల్వ్స్ ఇన్ డైనింగ్ హాల్స్ ఈజ్ నాట్ రికమెండెడ్. సో వుల్వ్స్ కానివ్వండి, నక్కల చిత్రాలు కానివ్వండి, వుల్ఫ్ని తెలుగులో నాకేమంటారో తెలియదండి, ప్లీజ్ హెల్ప్ మీ ఇన్ ద కమెంట్స్. ఫాక్స్ అంటే నాకు తెలుసు నక్క అని. సో అటువంటి చిత్రాలు కానివ్వండి, ఫెరోషియస్ డాగ్స్ కానివ్వండి, పళ్ళు బయట పెట్టుకున్న కుక్కల యొక్క చిత్రాలు కానివ్వండి, లేదా లయన్స్ కానివ్వండి. లయన్స్ పెయింటింగ్స్ ఇంట్లో ఉండొచ్చు, ఫర్ షూర్ ఉండొచ్చు, బట్ లయన్స్ నోరు మూసి ఉండాలి. లయన్ నోరు ఎప్పుడు తెరుస్తుంది, పళ్ళు ఎప్పుడు చూపిస్తుంది, తను కోపంగా ఉన్నప్పుడు కానివ్వండి, క్రోధంలో ఉన్నప్పుడు కానివ్వండి చూపిస్తుంది. ఇటువంటి చిత్రాలు ఇంట్లో ఉంటే ఎక్కడో ఒక చోట ఎన్వైర్న్మెంట్లో ఆ ఇంట్లో ఉన్న ఘర్కి సదస్య అంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎక్కడో చోట కోపానికి గురవడం కానివ్వండి, లేదా ఆ కోపతాపాలు చూపించడం కానివ్వండి, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. సో ప్లీజ్ చెక్ యువర్ హోమ్స్. ఎక్కడో చోట బర్త్డే గిఫ్ట్ వచ్చేసిందనో, ఎక్కడో షోకేస్లో మూలని ఇవి పడి ఉంటాయి, ఖచ్చితంగా పడి ఉంటాయి. ఇటువంటివి వద్దు. అండ్ ఎప్పుడు కూడా మీరు భగవంతుడి చిత్రాలు పెట్టుకునేటప్పుడు కూడా ఎప్పుడూ చూడండి శివపార్వతి, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, రాధాకృష్ణ, ఇలా అన్నీ జోడి ఒక పేర్లోనే పెట్టండి. ఎప్పుడు కూడా వాళ్ళ చిత్రాలు కూడా ఎప్పుడు సింగిల్గా పెట్టద్దు. ఐ మీన్ ఇట్స్ నాట్ కరెక్ట్, అంతే కదా. మన వాళ్ళని ఒకళ్ళు లేనిదే ఒకళ్ళు ఉండరు దేవతామూర్తులు. సో వాళ్ళని చక్కగా మనం పేర్లాగా పూజించుకుంటాం కాబట్టి లక్ష్మీనారాయణ, శివపార్వతి, రాధాకృష్ణ అంటాం కానీ సింగిల్గా పిలవం కదా. సో ఆ రకంగా ఎప్పుడు కూడా జోడి. అండ్ ఈ భయానక చిత్రాలు, లేకపోతే సాడ్నెస్ని డిపిక్ట్ చేసే చిన్న పోర్సిలిన్ డాల్స్ కానివ్వండి, ఇటువంటివి లేకుండా చూసుకోండి. సీ హౌ ద ఎన్వైరన్మెంట్ ఆఫ్ ద హోమ్ చేంజెస్. ఆల్ ది వెరీ బెస్ట్. బాయ్.